ఎట్లుందన్న కాంగ్రెస్ బంగారం వాళ్ళు ఉందిరా బంగారం అబ్బా 80,000 తులం ఉంది కదా ₹1,00,000 పెట్టినా పర్వాలేదు అంతేనా అంత మంచి పరిపాలన దొరకదు ఇక నమ్మి మోసపోయినాం వస్తుందా రైతు బంధు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఏది లేదు మీకు రుణమాఫీ కాలేదా కాలేదు మా ముగ్గురు ఇంట్లో మా ముగ్గురు పేరు ఉంటే ముగ్గురు పేరు కాలేదు 6 గ్యారెంటీలు అమలు చేసిన కాదు శాతగానం ప్రభుత్వం చేస్తే అది కాదు అన్ని అమలు చేసిన ఏది కాదు ఏది కాదు కళ్యాణ లక్ష్మి ఎటుపోయింది తులం బంగారం అన్నావు తులం బంగారం ఎటుపోయింది 20 ఆడోళ్ళకి 2500 ఇస్తాను అదేటి పోయింది ఏది చేస్తున్నావు ఏం అమలు చేసినావు ఎక్కినాక ఏం అమలు చేసినావు అన్ని అమలు చేసిన అని ఇప్పుడు రైతుల పండుగ అని చేస్తుండు ఏది రైతుల పండుగ ఎప్పుడు రైతుల పండుగ ఇప్పుడు 3 లక్షల మందికి రుణమాఫీ చేస్తాను అది చేస్తుందా తోలుగుడ్డు పెడతా తెలియదు మాట వరకే ఏదో నమ్మిర్రు కేసీఆర్ పరిపాలన బాగాలేదన్నారు నీ వాగ్దానాలు లేదన్నారు పొర్రి బ్యాంకులో పోయి తొందరగా తెచ్చుకోపోయి బ్యాంకు పోయి అమౌంట్ తెచ్చుకోపోయి నేను ఇస్తున్న చెక్కు రాస్తున్నా తెచ్చుకోపోయి అని రైతులు మోసం చేసినావు ఓనికి ఇచ్చినావు ఓన్ చెట్టు కింద కూర్చున్నావు నెత్తి మీద కొట్టినావు అదేం పరిపాలన నీ ఏ పరిపాలన ఏది బాగుంది నీ మాటలు ఏది తుపాకి రామన్న మాటలు మాట్లాడినావు ఏదో ఫ్రీ బస్సు పెంచి మంది నాగం చేస్తేందుకే పెట్టినావు అది గంటకు వచ్చే బస్సు 4 గంటలకు ఒకటి వస్తుంది బస్సులు కమ్మి చేసిర్రు మంది ఎక్కువ అయిపోయారు అది మంచిగా లేదు ప్రయాణమే మంచిగా లేదు అది ఇలా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండు ఎవరు పునం ప్రకారం మాట్లాడిండు మంత్రులు మాట్లాడారు ఏది వాళ్ళ వాగ్దానం ఏది తులం బంగారం అన్నావు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అన్నావు ఏది నీ తులం బంగారం ఏది తులం బంగారం ఏది 1,16,000 కట్నం ఏది సంవత్సరం నుంచి ఎవరు పెళ్లి చేయలేదు ఆడబిడ్డల్ని ఎవరు చేయలేదు సంవత్సరం నుంచి ఏది ఎన్ని కిలోలు పెట్టకపోతే శాతా కాకపోతే నీకు వాగ్దానం ఇయ్యకు నువ్వు వాగ్దానం ఇచ్చి గెలిచినంత మాత్రాన ఏదో నేను కిరీటం చేస్తాను నేను నుంచి కాదు పరిపాలన ఏది చేసినావు కళ్యాణ్ రైతు బంధు కాదు ఇప్పుడు రైతు బంధు బంద్ చేస్తారంట తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుండే ఇప్పుడు లైవ్లా ఎందుకు ఏడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు నీకు మెసేజ్ రాగానే పంట పండగానే నీకు మెసేజ్ వస్తే బ్యాంకులో పోయి తెచ్చుకున్నాం సంవత్సరం నుంచి ఇప్పుడు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏది లేదు నీది పరిపాలనే లేదు రైతులు చేస్తున్నారు ఏ రైతు నీకు ఏ రైతు నేను కంప్లైంట్ లేకుండా రుణమాఫీ అయిందని ఏ రైతు నీకు కంప్లైంట్ లేకుండా ఉన్నదా ఏ బ్యాంకుల ముంగడ ఏదైనా ఉన్నదా నీకు గడబడి ఏ జిల్లాలో కానీ ఏ మండలంలో కానీ నీ కొడంగల్ కాన్స్టిట్యూషన్లో కానీ రైతుకు రుణమాఫీ అనేది క్లియర్గా చేసిన అని చెప్పి నువ్వు చూపి నాకు రైతు బంధు మొత్తం క్లియర్ చేసిందా రైతు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చూపి నాకు కరెంటు లేదు కరెంటు బంద్ చేసి కరెంటు కూడా సరిగ్గా ఇస్తలేవు కదా ఏడుంది కరెంటు దోమలు కరుస్తున్నాయి ఇళ్ళల్లో కరెంటు పోతే దోమలు కరుస్తున్నాయి ఏది నీ కరెంట్ ఏది 24 కరెంట్ ఏది నువ్వు ఒకటే సరే నువ్వు గెలిచినావు వాగ్దానాలు ఇచ్చినావు ఈ 2-3 ఏళ్ళలో నువ్వు అమలు చేస్తే అప్పుడు నీకు మళ్ళీ ఛాయిస్ ఇస్తారు దొంగ మాటలు చెప్పి గద్దెక్కిందని చెప్పి మాట్లాడకు కాదు ఏది చెల్లె ఏదిరా 100 రోజులలో ఏడుందిరా పరిపాలన పొండి బ్యాంకులలో వర్రి తెచ్చుకోపండి నేను ఇంటి వెళ్తేనే 2 లక్షలు రుణమాఫీ సంతకం పెడతా తొలి సంతకం అదే వైఎస్ కూడా పెట్టలే నేను పెడతా సంతకం అన్నావు ఏది నీ సంతకం ఏ రైతు నోట్ల నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేసింది ఏది ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు ఏ కాన్స్టిట్యూషన్లో ఏ జిల్లాలో ఏ కాన్స్టిట్యూషన్లో ఏ మండలం ఎంతమందికి ఇచ్చినావు ఎంతమంది ఎన్ని శాంక్షన్ చేసి ఇచ్చినావు అది చూపి మా ఇంట్లో 3 ఉన్నాయి మా నాన్న పండు ఉంది ఖాతా మా భార్య పండు ఉంది నా పండు ఉంది మా నాన్న కాలేదు నాకు కాలేదు మా భార్య కాలేదు 2500 లేదు 0 గుడు 0 ఏడుంది అదే గెలిచినావు మాటలు దొంగ మాటలు చెప్పి గెలిచినావు అది అమలు చేస్తే నీకు సంవత్సరంలో పైన రైతుకు మెయిన్ రైతు ఏడ్చిన దగ్గర రాజ్యం ఉండదు రైతులను కలకల పెట్టకు రైతులను హింస పెట్టకు రైతులను బాధ పెట్టకు రైతు సుఖంగా ఉంటేనే దేశం సుఖంగా ఉంటుంది రైతు కష్టపడితేనే ఇలా బుక్కడు అన్నం తింటున్నాం రైతుని ఇబ్బంది పెడితే మనకేం మంచిగా లేదు రైతును బాధ పెట్టకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేకుండే చాలా బాగుండే కరెంట్ 24 గంటలు కరెంట్ ఉండే నువ్వు ఏం దోషిండో ఏమన్నావో ఏం చేసినావు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టిండు నల్ల తీసుకుని బయటకు పోలే అప్పటికి కూడా పోలే ఇప్పటికి కూడా పోలే బిందె తీసుకుని ఆడబిడ్డ బయటకు కొనియలే ప్రతి ఇంటికి నల్లబెట్టిండు నువ్వు ఏ కాన్స్టిట్యూషన్లో చూడు పాత ఆడబిడ్డ బిందె తీసుకొని బయటకు పోలే ఎత్తుకరానా నీ ఇంటినే డైరెక్ట్ నల్లబెట్టేసిండు ఏది చెప్పింది కిట్ ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఏది తక్కువ చేసిండు కేసీఆర్ సరే ఆయన పరిపాలన మంచి లేదన్నావు దోసుక తింటున్నావు ఆగం చేస్తున్నావు దేశాన్ని మొత్తం ముంచేస్తాడు అమ్మక తింటున్నావు సరే నువ్వు పరిపాలన మంచి చేస్తే బాగుంటుంది కదా పరిపాలన ఫస్ట్ రైతు రుణమాఫీ అయ్యి క్లియర్గా
రైతు రుణమాఫీ ఎప్లై చేయాలి నువ్వు ప్రతి బ్యాంకర్ల దగ్గర మేనేజర్ దగ్గర బ్యాంకుల రైతులు ఎంత అప్పు ఉన్నదో వాళ్ళ దగ్గర డిక్లేర్ తీసుకో ఆ బ్యాంకు మొత్తం మాఫీ పెట్టు ఓడి కట్టిండు ఓడి కట్టలేదు వీటి పాస్బుక్ అని లేదు కదా ఫస్ట్ బ్యాంకు మేనేజర్ దగ్గర బ్యాంకుల దగ్గర డీటెయిల్ తీసుకో రైతులు ఎంతమంది ఇలా బాకీ ఉన్నారు క్రాప్ లోన్ బాకీ ఉన్నారు ఆ బ్యాంకు మొత్తం మాఫీ అయ్యి సగం పెట్టి సగం అన్నం పెట్టి నెత్తి మీద కొడుతున్నావు మా ఇంట్లో ఎవరికి కాలేదు రుణమాఫీ 3 ఉంటే 3 కాలే బడి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతున్నది బాగా ఈ మధ్య కాలంలో ప్రతి మండలానికి ఏవో ఉంటాడు ప్రతి జిల్లా కలెక్టర్ ఉంటారు కలెక్టర్ ఏవో వీళ్ళందరూ ఉంటారు పై ఆఫీసర్లు ఉంటారు ప్రతి కేసీఆర్ చేసిన పరిపాలన ప్రూవ్లను పెట్టినా అన్నావు సరే నువ్వు నాయకుడు మంచోడని నేను ఎన్నుకున్నాం ప్రతి మండలానికి ప్రతి జిల్లా కలెక్టర్లకు ఇన్ఛార్జ్ చేయి ప్రతి హాస్టల్ తనిఖీ చేయి ఫుడ్ పాయిజన్ ఇస్తుర్రా బియ్యం మంచిగా ఉన్నాయా నూనె మంచిగా ఉందా ఆయిల్ మంచిగా ఉందా గుడ్లు మంచిగా పెడుతున్నావా ఏం మంచిగా పెడుతున్నావా ప్రతి ఒక్క హాస్టల్కు గురుకులాలు ఎన్నో ఉన్నాయి అట్లాగా చెల్లె ప్రతి గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఆ ప్రతి పాఠశాల కట్టి నువ్వు కలెక్టర్లకు ఇచ్చేసేయి జారీ అయ్యి ప్రతి కాలేజీకి కానీ ప్రతి గురుకుల పాఠశాల కానీ ప్రతి స్కూల్లో కానీ మధ్యాహ్న భోజనం కానీ ప్రతి దానికి ఎంక్వైరీ చేసి మంచి ఫుడ్ ఇయ్యి అట్లాంటప్పుడు మనకేం కాదు ఈ వేస్ట్ ఖర్చులు పెట్టి అక్కడిక్కడ ఖర్చు పెట్టి పిల్లల జీవితాలతో అజ్జేయి ఏదైనా తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్పేసేయి తప్పు లేకపోతే సస్పెండ్ చేసేయి వాళ్ళు ఉన్నోళ్ళను తప్పు చేస్తే నూనె కానీ గుడ్లు కానీ ఏదైనా అన్ని అడవైనా పెడితే వాళ్ళని సస్పెండ్ చేసి తీసేయి వేరే వాళ్ళని ఇచ్చేసేయి మనం కేసీఆర్ని తిట్టి హరీష్ రావుని తిట్టి కేటీఆర్ని తిట్టి వాళ్ళ మంచి వాళ్ళు పరిపాలన మంచిదని అలా నించేసినాం కదా నేను ఎన్నుకున్నాం కదా నువ్వు దేవుని లెక్క చేయి పరిపాలన దేవుని లెక్క చేయి దేవుడు కాదు నువ్వు అన్నీ అమలు చేసిందంటే నేను దేవుడు అంటారు లేకుండా నీ అంత దయ్యమని ఓడన్నాడు